నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్తో వచ్చామని చెప్పొచ్చు. అనౌన్స్మెంట్ కన్నా ముందు ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఏంటి మేడం అంటారా? ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఏపీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యారు అనుకుందాం, ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు అనుకుందాం. ఆ గ్రూప్స్లో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఏదో ఒక రీజన్ వల్ల అందులో మీ సెలెక్షన్ రాలేదు, లేదా ఇంకో ఏదో అయిపోయింది, మీరు ఇప్పుడు ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి అపియర్ అవ్వాలి అనుకుంటున్నారు. అలాంటి టైంలో మీరు ఎంతవరకు ఆ ఎగ్జామ్ని క్రాక్ చేస్తానని అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు హోల్ హార్టెడ్గా ఆలోచించండి. మీకు ఏపీ గ్రూప్స్లో ఇంగ్లీష్ని అంత లెవెల్లో టెస్ట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 1లో కొద్దిగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, బట్ తర్వాత మీకు ఇంగ్లీష్ పైన అంతగా ఏమీ లేదు. అదే ఒకవేళ ఏదైనా ఆస్పిరెంట్ ఆర్ అభ్యర్థి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, ఆ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, అతను కూడా సైమల్టేనియస్లీ అక్కడ సెలక్షన్ రాలేదు అనేసి ఈ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అనుకోండి. అలాంటి టైంలో లాస్ ఎవరికి? ఏపీ గ్రూప్స్ రాసే స్టూడెంట్స్కి. ఎందుకు మేడం వీళ్ళ క్లాస్ అంటారా? ఎందుకంటే ఏపీ గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఇంగ్లీష్ అంతగా లేదు కంపేరింగ్ టు ఈ బ్యాంక్ ఎగ్జామ్ స్టూడెంట్స్. బ్యాంక్ ఎగ్జామ్స్కి బ్యాంక్ పీఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఐబిపిఎస్ పీఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, అక్కడ ఇంగ్లీష్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా డెప్త్లో ఉంటుంది. సో వాళ్ళకి ఈ ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ఉన్న ఇంగ్లీషు క్రాక్ చేయడం చాలా ఈజీ. బట్ మీరు ఎవరైతే గ్రూప్స్ కోసమే ప్రిపేర్ అయ్యారో, ఏపీ గ్రూప్స్ కోసమే ప్రిపేర్ అయ్యారో, అది ఏదో రీజన్ వల్ల మిస్ అవ్వడమో ఇంకేదో జరగడం వల్ల మీరు ఏపీ హైకోర్టు సైడ్ వెళ్తున్న వాళ్ళైతే మీకు ఇది మంచి అవకాశం. ఏంటి మేడం అది మాకు నెగిటివ్ పాయింట్ అయితే మంచి అవకాశం అని ఎలా చెప్తున్నారు అంటారా? నేను నెగిటివ్ పాయింట్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవడానికి మంచి బెస్ట్ ఆప్షన్ కోసం చెప్తున్నాను. ఏంటి అంటే మన ఛానల్లో మనము ఎక్స్క్లూజివ్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి మీరు ఎగ్జామినర్గా కావచ్చు, టైపిస్ట్గా కావచ్చు, లేదంటే అందులో వేరియస్ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పొజిషన్స్లో ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా మీకు ఇంగ్లీష్ అన్నది మ్యాండేటరీ. ఆ ఇంగ్లీష్ కోసము మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక కోర్స్ని లాంచ్ చేసాము ఆల్రెడీ. ఇంకా కొన్ని టాపిక్స్ యాడ్ చేసేటివి ఉన్నాయి, బట్ లాంచ్ అయ్యింది. ఇక్కడ మనం ఏమి టీచ్ చేస్తామంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను చూడండి. మీరు ఒకవేళ గ్రూప్స్ స్టూడెంటే అనుకోండి, గ్రూప్స్ కోసము ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్ గ్రూప్స్ మిస్ అవ్వడం వల్ల బ్యాంకింగ్ ఇక్కడ హైకోర్టు ఎగ్జామ్స్కి వచ్చారు. అప్పుడు మీరు సడన్గా గ్రామర్ చూసేసరికి గ్రామర్ ఏం అర్థం కాదు. గ్రామర్ మీరు చదువుకొని పోయింది, మేబీ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే వెల్ అండ్ గుడ్. కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే మీరు ఏం చేస్తారు? కొన్ని బైహార్ట్ చేసుకొని వెళ్తారు కొన్ని రూల్స్ని. బట్ ఎగ్జామ్లో పోయిన తర్వాత మనం నేర్చుకొని మనం బైహార్ట్ చేసుకొని పోయిన కాన్సెప్ట్సే వస్తాయని ఏమీ గ్యారంటీ లేదు. కాంప్రిహెన్షన్ ఉంటుంది. కాంప్రిహెన్షన్లో మనము అక్కడే ఆన్సర్స్ ఉంటాయి, బట్ దాన్ని లో టైంలో దాన్ని కరెక్ట్గా ఎలా చేయాలి అన్న దానిపైన కూడా మనకి మంచి అవగాహన ఉండాలి. ఎట్ ది సేమ్ టైం స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి. స్పాటింగ్ ఎర్రర్స్లో అక్కడ ఎర్రర్ క్లియర్గా ఉంటుంది, బట్ మనము దాన్ని ఆన్సర్ని ఆ ఎర్రర్ ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయగలగాలి. 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఎస్ వెల్ అండ్ గుడ్, బట్ 4 ఆప్షన్స్ని మీరు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4కి 4 కరెక్టే అనిపిస్తాయి. ఏదో 1-2 ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఉంటాయి, బట్ మిగతాయి కరెక్టే అనిపిస్తాయి. నిజానికి అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఉండవు, అందులో ఏదో ఒకటే కరెక్ట్గా ఉంటుంది. దానికి ఏం చేయాలి? దానికి మనకి గ్రామర్ పైన కరెక్ట్గా కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఆ గ్రామర్ కాన్సెప్చువల్ క్లారిటీ కోసమే మనం అన్ని టాపిక్స్ పైన కాన్సెప్చువల్ క్లారిటీ అన్ని టాపిక్స్ పైన ఫస్ట్ ఇస్తాము. గ్రామర్లో మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకోవచ్చు, టెన్స్ తీసుకోవచ్చు, కంజంక్షన్ తీసుకోవచ్చు, ప్రిపోజిషన్ తీసుకోవచ్చు, అడ్జెక్టివ్ తీసుకోవచ్చు, ఏదైనా ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ మనం ఇస్తాము. ఒక్కసారి కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చింది అంటే దానిపైన మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు 10 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించిన 11th క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు అరే ఈ కాన్సెప్ట్ ఎక్కడో ఉంది అని అనుకోకుండా నేను ఒక్కసారి కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. కాన్సెప్ట్స్ తర్వాత నేను 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయించినా మీరు ఈ క్వశ్చన్లో ఏదైతే అడగాలనుకున్నాడో ఆ క్వశ్చన్ మీకు అక్కడ క్లిక్ అయిపోతుంది.
బ్లింక్ అవుతుంది మీ మైండ్లో. ఎలా మీరు ఈ కాన్సెప్ట్ని ఎక్కడో నేర్చుకొని ఉంటారు, మన కాన్సెప్ట్స్లోనే నేర్చుకొని ఉంటారు. సో మీరు ఫటాఫట్గా దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో నా వే ఆఫ్ టీచింగ్ ఏంటి అంటే ఫస్ట్ కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. మనము కాన్సెప్చువల్గా నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలన్నది నా ఇంటెన్షన్. నేను నా స్టూడెంట్స్ కూడా అలానే గైడ్ చేస్తాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తాము, దాని తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తాము, అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాము. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. తర్వాత మీకు కొన్ని టెస్ట్ కూడా పెడతాను. మన యాప్లోనే టెస్ట్ కూడా ఉన్నాయి, అందులో మీరు టెస్ట్ కూడా రాయొచ్చు. మీరు మీ స్కోరింగ్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి యాజ్ ఇట్ ఈస్గా 100% క్వశ్చన్ పేపర్ని నేను టెస్ట్గా రాయాలనుకుంటున్నాను మేడం అంటే దానికి 49 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ కోర్స్ కాకుండా ఆ 49 రూపీస్ మీరు పే చేస్తే 100% ఆఫ్ యువర్ పేపర్ మీరు ఏపీ హైకోర్టు ఏదైతే ఎగ్జామ్ ఉందో, ఏపీ హైకోర్టు కావచ్చు, ఏపీ డిఎస్సికి ఉండదు, స్టేట్ లెవెల్ కాదు, సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి, కొన్ని మెజారిటీ ఎగ్జామ్స్కి ఆ 49 రూపీస్లో ఉంటుంది. అది అందులో మీరు యాజ్ ఇఫ్ మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా రాస్తారో అలానే రాస్తారు. మీ టైమింగ్స్ అలానే ఉంటాయి. ఏ సెక్షన్కి ఎంత టైమింగ్ ఉండాలో అంత టైమింగ్. ఆ టైం తర్వాత మీ టైం అవుట్ అయిపోయిన తర్వాత సెషన్ అవుట్ అయిపోతుంది. మీ మార్క్స్ ఎంత వచ్చాయి అక్కడే తెలుస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకున్నారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఉంటుంది. అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మన కోర్స్కి వచ్చేసరికి మనం ఇక్కడ కాన్సెప్ట్స్ ఇస్తున్నాము, మనం సైడ్ నుంచి మనం సపరేట్గా టెస్ట్ పెడుతున్నాము. ఈ కోర్సులో 49 రూపీస్ది కాకుండా ఈ కోర్సులో సపరేట్ టెస్ట్ పెడుతున్నాము. దీంతో పాటు మీకు కాంప్రిహెన్షన్, వొకాబులరీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ మనకి ఏదైతే ఉందో మొత్తం మీకు అంత సిలబస్ కవర్ చేయడానికి మనం రెడీగా ఉన్నాము. అండ్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ మేడం, మళ్ళీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అంటే మనకి ఇంగ్లీష్ రాకనే కదా మనం ఇంత దూరము వస్తున్నాము అని మీరు అనుకోవచ్చు. ఎస్, నేను ఆ బ్యారియర్ని కూడా దాటేసి ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని నేను ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని కాన్సెప్ట్స్ని కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇది బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఏపీ గ్రూప్స్ రాసి ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ కోర్సు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కూడా ఎక్స్క్లూజివ్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. అందులో కూడా ఆల్మోస్ట్ కంటెంట్ అవైలబుల్లో ఉంది. ఇంకా కొన్ని రికార్డింగ్స్ జరుగుతున్నాయి, బట్ కంటెంట్ అవైలబుల్లో ఉంది. మీకు 1 year వ్యాలిడిటీతోని ఉంటుంది. రైట్, ఇక్కడ నేను ఒక స్పెషల్ ఆఫర్ని అనౌన్స్ చేయబోతున్నాను. అది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫస్ట్ 100 డిఎస్సి ఆస్పిరెంట్స్కి, ఫస్ట్ 100 ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్కి ఉంటుంది. 100 తర్వాత రేటు చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. మనం ఏమనుకుంటాము, జాబ్ వచ్చింది అనగానే శాలరీ అనుకుంటాం. జాబ్ అనగానే శాలరీ కాదు. జాబ్ అంటే ఏంటి, మనకి సెల్ఫ్ రెస్పెక్ట్. జాబ్ అంటే ఏంటి, ఫ్యామిలీ సపోర్ట్. జాబ్ అంటే ఏంటి, ఫ్యూచర్ సెక్యూరిటీ. ఈరోజు జాబ్ వచ్చింది, శాలరీ వచ్చింది అది కాదు. మనకి ఇన్ని ఉంటాయి. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, మన ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, మన ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే లైఫ్ టైమ్ సెక్యూరిటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్. మన యాప్ని డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి. అందులో పెయిడ్ యాప్స్ ఉన్నాయి, పెయిడ్ కంటెంట్ ఉంది, ఫ్రీ కంటెంట్ ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి.